హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేమైతే ఇల్లు దులుపుతున్నాము. చూడండి, సామాన్ అంతా స్లాబ్ మొత్తం నింపేసిర్రు. ఈరోజైతే ఇంకా అందరం కలిసి పెయింట్ వేద్దామని మా పిల్లల్ని కూడా కాలేజీ పోకుండా ఇక్కడనే ఉంచినాము. చూడండి, సామాన్ అయితే తీసి అయితే మొత్తం పెట్టారు. మంచం, కంచాలు. నేను పనికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం అయితే చేసిర్రు. ఇప్పుడు ఇల్లు ఎట్లా చేస్తుర్రు ఏందనేది చూద్దాము. ఓకేనా? టాంటడాం, చూడండి, ఎల్లో పెయింట్ వేస్తున్నాం. ఇంకా మా పిల్లలు ఏదో పని చేస్తారు, మంచిగా పెయింట్ వేస్తారు. వేద్దాం అనేసరికి ఇక అందరు రెడీ అయ్యారు మంచిగా. చూడండి, ఇక మా ఆయన కిచెన్ కాడ మొత్తం గీకుతుండే. ఇంత మందం బట్టి ఉండే పాపం, చాలా నీట్గా చేసిండు. మామూలుగా కాదు అసలు, నేనే షాక్ అయినా. చూడండి, అంత ఎప్పుడు అట్లా ఉండదు. ఫస్ట్ టైం చాలా ఇదిగా అయిపోయింది. పెయింట్ వేద్దామని చెప్పి ఇక మొత్తం గలీజ్ చేసి పడేసిన నేనైతే. చూడండి, మస్తు పోయింది అసలు. కిచెన్ బండి ఎట్లా ఉంటుంది అసలు. చూడండి, ఎంత బాగా చేసిండు. బాగానే చేస్తాడు, కష్టపడితే. వీటైతే ఆరెంజ్ కలర్ వేస్తున్నాము. చూడండి, ఆరెంజ్. ఎవరి పనులలో వాళ్ళే ఉన్నారు. ఇక మా పాప చూడు, పాప చిన్న హైట్, మరి ఎట్లా వేస్తుందో ఏమో. ఇక అంతవరకు అందుతుంది. మా చిన్న బాబు వేస్తుండే. ఇది ఎల్లో, ఇటు ఎల్లో కలరు, ఇటేమో ఆరెంజ్. జై శ్రీరామ్. ఏంటండి? జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంట. మొత్తం వేసినాక మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేసిన పెయింటింగ్. ఈ సెల్ఫ్లలో నేను మంచిగా వేసుకుంటా అని చెప్పి తీసుకొని మా అబ్బాయి దానికి నేను వేసుకున్నా. ఓకేనా? నాకు ఏ వచ్చిందో లేదో చూసి కామెంట్ చేయండి తర్వాతకి. ఆకలి. చూడండి, ఇగో మొత్తం అయితే ఫస్ట్ కోటింగ్ అయితే పూర్తి అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు సెకండ్ కోట్ వేస్తుండు మా చిన్న బాబు. నచ్చిందా అండి మీకు? ఈ కలరు బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. మా పాప కూర్చొని మంచిగా వేస్తుంది. చూడండి, సామాన్లన్నీ కడుగుతున్నాం. పెయింట్ అయితే వేసినాం లోపల. వర్షం వచ్చేటట్టుంది, భగవంతుని దయ వల్ల. ఎంత టైము? వాచ్ ఆగిపోయింది. 12:41 అవుతుంది. 12:41 అవుతుందా? మరి అది 11:30 ఆగిపోయింది వాచ్. తీస్తే అంటే అది మనం ఇంట్లోకి తీస్తే కథం. అది మొత్తం పూర్తయింది. పెయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం సామాన్లు కట్టుకొని ఒక్కొక్కటి సర్దుకుంటాం. ఉంటాయి పండుగ పనులు. అక్కడ అయిపోయింది. అక్క ఇది గ్రీన్గా అనిపిస్తుంది అక్క. ఇది గ్రీన్, ఇది వైటే కనిపిస్తుంది కెమెరాలో. ఇది ఎల్లోగా అనిపిస్తుంది. హాయ్ అండి, పెయింటింగ్ అయితే వేయడం అయిపోయింది. మేమంతా ప్రొఫెషనల్ పెయింటర్లం ఏం కాదు. ఇది ఎల్లో కలర్ వేసినాం. కెమెరాలో మంచి కనిపిస్తలే కానీ మా లైవ్లో అయితే బాగానే ఉంది, పర్వాలేదు. చూడండి, ఇటు ఆరెంజ్ కలర్ వేసామండి. ఆరెంజ్ కదా నాన్న? ఇటు ఆరెంజ్ వేసాం, అటు ఎల్లో వేసాం. కెమెరాల కన్నా లైవ్లో బాగా అనిపిస్తుందండి.
ఇప్పుడు సామాన్ సరుకోవటం ఉంది తర్వాయి భాగం. టీవీ స్టాండ్, దీని మీద హోమ్ థియేటర్, దానికి సంబంధించిన స్పీకర్లు అవి పెడతాం. మా పాప ఇంకేస్తూనే ఉంది. ఇది కిచెన్ అండి. ఆమె గుర్తపట్టుకుంది కిచెన్ వరకు చేస్తాను, చేస్తూనే ఉంది పాపం బిడ్డ. గంట మమ్మీ గంట వేసాడు. ఇది అండి సామాన్ అంతా ఇక్కడ ఉంది. అంతా సదిరినాక మళ్ళీ ఒక్కసారి ఎట్లా చేసాం, ఏంది, ఎట్లా ఉంది అన్నీ చూపిస్తాం మళ్ళీ. ఓకేనండి. ఇగో మొత్తం ఫ్రిడ్జ్కి సంబంధించిన అన్నీ కడుగుతుంది మా భార్య పాపం. ఇది వాళ్ళ పని కదా, ఆమెకు ఎంత నీట్గా ఉండాలో అంత నీట్గా ఉండాలని కడుక్కుంటుంది. చూడండి అది చూడరాను ఒకసారి, అది ఆ పని ఆమె చూసుకుంటుంది. చూడండి ఇక సంబంధమే లేకుండా ఫ్రిడ్జ్కి ఒక్కసారి గడిగి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా. అది ఇల్లు పని అంటే మామూలు పని కాదు, సరిపోతుంది. పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాము, మేము ఫ్యామిలీ మొత్తం చేస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇంతవరకు చూడండి ఇంత టైం పట్టింది మాకైతే. పొద్దున స్టార్ట్ చేసినాం, ఇప్పటివరకు అయింది. ఎలా ఉందండి చదవడం. ఇంకో బట్టలన్నీ మట్ట పెట్టుకున్నాం. ఫొటోస్ అయితే అన్నీ ఒకవైపు అన్నీ కొట్టుకున్నాం. ఇట్లా చాలా బాగుందని అనుకుంటున్నాం. మేము మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాం. ఇంకా కొంచెం చదవలేదు ఉంది. కిచెన్ అయితే ఏం చదవలేదు, ఎందుకంటే మీకు చూపించాలి పెయింట్ వేసినాక అని చెప్పి ఇదంతా చూపిస్తున్నా. ఇవన్నీ అయితే తర్వాత నేను మంచిగా సర్దుకుంటా. ఇంకా చాలా ఉందండి సర్దుకునేది. ఇంకా దేవుని పటాలు పెట్టుకోవాలి. ఇక్కడ టీవీ అయితే ఇక్కడ సెట్ చేసినాం. మా పిల్లలకి బాగా నచ్చింది అన్నట్టు ఎల్లో కలరు, వాళ్ళకేమో అది, మేమేమో ఆరెంజ్ అని అది అటు బుక్ చేసినాం. అటు ఒక డబ్బా ఇటు ఒక డబ్బా సేమ్ వేస్తే బాగుండదు ఇంట్లో అని చెప్పి ఇట్లయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ మిషన్ పెట్టుకున్నాం, ఇక్కడ ఫోన్లు ఛార్జింగ్ అన్నీ అన్నట్టు ఇక ఇంతవరకు అయితే సెట్ చేసినాం. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను అయితే. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చుద్దని అనుకుంటున్నా. ఓకేనా, మంచిది ఒకసారి మంచిగా ఉంచు. అసలు కరెక్ట్గా ఇగో ఇగో ఇట్లా ఇట్లా కరెక్ట్గా ఇట్లా కిందికి పెట్టి ఒక ఇట్లా ఇటువైపు ఇగో ఇట్లా ఇట్లా చూంచు. ఆ వైపు మొత్తం ఇట్లా చూడండి. ఇంతలే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చిర్రు సర్ప్రైజ్. మంచిది మంచిగా చూడండి. మా డాడీ కూడా ఊరి నుంచి వచ్చిర్రు. రానే సర్ప్రైజ్ చెప్పకుండా అనుకోకుండా వచ్చారు సడన్ గా. వాటర్ చెంబులు లేవు, ఏం చేస్తాం తోమడానికి ఉన్నాయి అన్ని. అట్లా అటు సైడ్ అట్లా కూడా ఇలా తీసుకొద్దాని వచ్చిన ఇలా ఉన్న రూములే అన్ని సర్దుకున్నామండి. ఇక మా అమ్మ మా నాన్నకి షాక్ అయ్యారు. వాళ్ళకి తెలవదన్నట్టు మేము పెయింట్ వేస్తాం సార్. ఎట్లుందమ్మా అటు చూసి చెప్పు. మంచిగా నచ్చిందా మీకు? సూపర్ ఉందంట. ఒక్క రూమ్ అయినా మంచిగా ఉంది. బాగుందా నాన్న? కలర్ మంచిగా నచ్చిందా? చూసి కదా వాళ్ళకి కూడా నచ్చింది, మంచిగా ఉంది. ఓకేనా, బాయ్. ఇలా యాడ్ చేసుకుంటారు.